హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెంతి కూర చికెన్ చేస్తున్నా. ఇది బాండి పెట్టి బాండి తాగినాక కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ పడుతుంది కొంచెం బాగానే, ఎందుకంటే మెంతి కూర పీల్చేస్తాయి కదా, అదే ఆయిల్ కాగాలి. నూనె కాగింది, వేసుకోవాలి. ఏంటి అంటే 2 చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం ఒక పావు స్పూన్ షాజీరా, అది కాగాలి. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకున్నా. బాగా వేగాలి. ఈ వేగనీకే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది మెంతి కూర కదా, మళ్ళా కరుగుద్దో లేదు, అందుకని కల్లుప్పు వేయడం లేదు, సాల్ట్ వేసుకున్నాం. ముక్కల్లో వేసి ఆవుటీలు పెట్టుకోవాలి. ముందు ముక్కలు కొంచెం వేసుకోవాలి దీంట్లో. ముక్కలు ఇట్లా ఉడికించి ఆవుగిలు పెట్టుకోవాలి, నీరు లేకుండా మెత్తగా. ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆయిల్ వేసి కడిగేటప్పుడు నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కోవాలి. నీసు వాసన లేకుండా ఉంటుంది చికెన్ ఎప్పుడైనా కానీ. ఇది బాగా వేగాల. కొంచెం బాగా వేగినాక వేగనేస్తున్నా. వేగినాక నేను చెప్తా, ఇది వేగనేసి తీసుకున్నా. కొంచెం ఉడికినాక అవి వేగినాక కొంచెం పుదీనా, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం కలిపి తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఒక 3 టమాటాలు వేసిన, 3 లావుటి. ఎందుకంటే మెంతి కూర చూడండి ఇంత తీసుకున్నా. మెంతి కూర క్వాంటిటీలో గిన్నె లావు కట్ట ఒక్కటి తీసుకున్నా. అది మెంతి కూర ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది కడిగి బాగా నీళ్ళు వనిచ్చి బాగా కడిగి అది సన్నగా తరిగి పెట్టుకోవాలి. మెంతి కూర నీళ్ళు అనేది లేకుండా వడేసి ఈ టమాటాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసి పెట్టుకోవాలి. దాంట్లో ఆవటిలలో కొంచెం వేసింటాం కదా, ఇంకా దీంట్లో కూరకు తగినంత దీంట్లో వేసుకోవాలి. సాల్ట్ వేసినాం కాబట్టి ఇంకా ఇది కొద్దిగా మగ్గాలి. మెత్తగా మూత పెట్టి మగ్గించుకోవాలి. మెత్తగా అయిపోవాలి అసలు. అది మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మా ఇంట్లో కరెంట్ పోయింది, ముగ్గురు నాది, అందుకని వీడియో కొంచెం ముగ్గు పడుతుంది. దాంట్లో టమాటాలు ఇట్లా మెత్తగా వచ్చేసుకోవాలి. ఇట్లా మిక్స్ అయిపోవాలి. టమాటాలు మెత్తగా వచ్చేసుకున్నాక దీంట్లో మనం చికెన్ తగినంత అనమాట. కేజీ చికెన్ తీసుకున్నా నేను. కేజీకి 1 స్పూను, 1.5 స్పూన్ వేసిన అల్లం వెల్లుల్లిపాయ. అల్లం ఎక్కువ, ఎల్లిపాయలు తక్కువ వేసి పట్టి పెట్టుకుంటాను అనమాట. 1/2 కేజీ అల్లానికి 1/2 కేజీ ఎల్లిపాయలు వేసి పట్టి పెట్టింటాను. కొంచెం ఉప్పు, పసుపు వేసి మిక్సీ కొట్టి పెట్టింటా. బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే ఉంటుంది. బాగా వేగాలి ఫ్రెండ్స్. అల్లం పేస్టు వాసన అనేది అది పచ్చి వాసన పోవాలి, మొత్తం పోయేదాకా వేయించాలి ఫ్రెండ్స్. అది వేగింది. ఇప్పుడు మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూరలో నీళ్ళు ఉండకూడదు, ఇట్లా పొడి పొడిలు ఆడాలి. మొత్తం పొడేసి పెట్టుకోవాలన్నమాట. కట్ చేసి సన్నగా ఇట్లా పెద్ద తాళ్ళు. అది ఏం చేయాలంటే ఒలుచుకోవాలి. లేతగా ఎంతవరకు ఒలుచుకోవాలి. ఇది కాడ లేతగా ఉన్నంత వరకు కొలిచినదా మెత్తగా. ముదురు కాడ వేసుకోకూడదు, మనం లేతగా ఉన్నంత వరకు వేసుకోవాలి. కరెంట్ వచ్చింది. ఇది బాగా వేగాల. మొత్తం పచ్చివాసన అనేది ఉండకూడదు. ఇది మెంతి కూర
వేయించుకోవాలి. ఇటని మూత తెచ్చిపెట్టి వేయించాలి. మూత మూసినాం అనుకో నీళ్ళు ఊరుతాయి. ఉన్న కాడికి నీళ్ళు ఊరితే ఇంకా బాగుండదు అస్సలు. అది అయిపోయింది ఫ్రెండ్స్. అది మగ్గిపోయింది. దాంట్లో ఈ చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చికెన్ వేసినాక బాగా ఇంకా వేయాలి. ఇట్లే వేసేసి దీంట్లోనే కొంచెం జీలకర్ర ఉప్పు కారం పట్టి పెట్టుకుంటాం. ఇది జీలకర్ర కారం, ఒక చిన్న స్పూన్ జీలకర్ర కారము, ఒకటి 2 స్పూన్లు మెంతికూర ఉంది కదా, మెంతికూర టమాటా అన్నీ తీపి కదా, కారం పడుతుంది. 1 స్పూన్ నిండా ధనియాల పొడి, ఒక 1/2 స్పూను చికెన్ మసాలా, కొంచెం అంతే. మళ్ళీ మెంతికూర డామినేషన్ చేస్తాం అంతే. మనం ఉప్పు సాల్ట్ చూసుకొని కొత్తిమీర, ఒక సగం నిమ్మకాయ రసం వేసుకోవాలి. అది టమాటా స్వీట్ కదా, అందుకని ఇది కొంచెం ఇది బాగా కలుపుకొని బాగా రోస్ట్గా మగ్గనియాలి దీన్ని. దీంట్లో లాస్ట్న కొబ్బరి కారం కొబ్బరి పొడి వేయాలి. మెత్త మిక్సీ కొట్టిన కొబ్బరి పొడి లాస్ట్ కొంచెం వేయాలి. ఇది బాగా వేగనియాలి ఉట్టిగా. ఇది ఇంకా ఫ్రై టైప్లో ఉంటుంది అనమాట. మేము పక్కన కలర్ రైస్ చేసిన ఆ కలర్ రైస్లోకి ఇది సూపర్ ఉంటుంది అసలు. ఒక్కసారి తిన్నారంటే అమృతం లెక్క ఉంటుంది. ఒక్కసారి తినడం నేర్చుకున్నారంటే చేసుకొని ఇట్లా మీరు మర్చిపోలేరు. దీంట్లో ఇంకొకటి వేయాలి, మర్చిపోయినా. ఇదో కచ్చపచ్చ కొట్టి పెట్టుకున్న మిరియాల పొడి. మనకు స్పైసీ లేకుంటే తినలేము కాబట్టి మిరియాల పొడి వేస్తే చలువ చేస్తుంది. చికెన్ తిన్నయం కాదు, ప్లస్ మనకు స్మెల్ ఉండదు. మంచి ఫ్లేవరు, బాగా స్పైసీగా తింటుంటే కమ్మగా ఉంటుంది నోటికి. అది మేమంతా రాయలసీమ వాళ్ళం కదా, మాకు కారం కావాలి. కారం లేకుంటే ఉండలేదు. ఇది బాగా వేగాలి. ఇట్లా మూత తెచ్చి పెట్టే వేగాలి, మూత పెట్టకూడదు అసలు ఫ్రెండ్స్. ఇదో ఒట్టి కొబ్బరి పొడి మెత్తగా పట్టుకొని, ఒట్టి కొబ్బరి పచ్చి కొబ్బరి కాదు, కొంచెం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లే. వేసుకొని కొబ్బరి వేసినాక ఎక్కువసేపు అవసరం లేదు. అడుగుని ఇట్లా కరుచుకోవాలి చికెను. అది అట్లా అడుగు మాడాలి. అట్లా అడుగు మాడితేనే టేస్ట్. ఇది మెంతికూర చేదు ఉండదన్నమాట. అట్లా ఒట్టిగా వేసుకోవాలి. ఇట్లా వేసినాక ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం సేపు అట్లా కలబెడితే చాలు. ఎందుకంటే కొబ్బరి పడితే మాడుతుంది అడుగు పూర్తిగా. కొబ్బరి మానేయకూడదు, దాని ఫ్లేవర్ రుచి పోతుంది. దాంట్లో ఏదైనా ఆయిల్ ఉంటే ఫిల్ చేసుకుంటాను. చూడండి మెంతికూర చికెన్. ఇది ఈ రోజు కంటే రేపు ఇంకా టేస్ట్ ఉంటుంది. వదిలిపెట్టవు ఇంకా కొంచెం ఉన్న మిగిలిన కానీ. మటన్తో ఇది ఈయన రెసిపీ చేస్తే మెంతికూర వేసి మేము ఇంకా ఎక్కువ వేసుకుంటాం. ఈరోజు 1 కట్టే ఉంది, 2 కట్టలైనా వేసుకోవచ్చు మెంతికూర. ఆ క్వాంటిటీని బట్టి మనం టమాటాలు వేసుకోవాలన్నమాట. ఇది మెంతికూర చికెను, ఇది పలావ్, ఇది రాయలసీమ పలావ్. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. కంపల్సరీ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి మీరే. మరుసటి రోజు ఇంకా బాగుంటుంది ఈ పలావ్. కానీ వైట్ రైస్లో బాగుంటుంది, చపాతీలో, రొట్టెలో, ప్రతి దాంట్లో బాగుంటుంది మెంతికూర. షుగర్ పేషెంట్లకు కూడా మంచిది, ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లల కాంచి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో చూస్తూ ఉండరు అందరూ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.